11 గంటలైతే అసలు బయట ఉండలేనటువంటి పరిస్థితి. వచ్చేటప్పుడు కూడా మేము అదే అనుకుంటూ ఉన్నాం, ఏంటి వాళ్ళు అసలు మేనుల్లాగానే లేదు. గత కొన్ని రోజుల నుంచి మేము బయట తిరుగుతున్నాం. ఇలా టెంట్ కింద గనక ఉంటే 11 గంటలు దాటిన తర్వాత ఉండలేక వెళ్ళిపోతున్న పరిస్థితి. భోజనం పెట్టినా పెట్టకపోయినా ఫంక్షన్ దగ్గర వెళ్ళిపోతున్నారు. ఇవాళ చాలా చక్కటి వాతావరణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఎక్కడ వర్షం పడుతుందో కానీ చల్లటి గాలి కూడా వీస్తూ ఉంది. దేవుని దయను బట్టి మనం చక్కగా చల్లటి వాతావరణంలో కాసేపు దేవుని వాక్యాన్ని మనం వినేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా ఈరోజు అన్నప్రాసన కార్యక్రమం జరగబోతున్నటువంటి బిడ్డ తల్లిదండ్రులైనటువంటి గోపాలు మరియు తన యొక్క భార్యను దీవించి దేవుడిచ్చినటువంటి సంతానము ఇంతకు ముందే సహోదరులు తెలియజేశారు. మనకు బిడ్డలు పుట్టినప్పుడు కంటే కూడా వాళ్ళు పెరిగి ప్రయోజకులైనప్పుడు చాలా సంతోషం అనేటువంటిది వస్తుంది. ఇరువైపులా ఉన్నటువంటి తాతలు అయితేనేమి, అమ్మమ్మ నాయనమ్మ అయితేనేమి వీరంతా కూడా ముఖ్యంగా మనవళ్ళు మనవరాళ్ళు పుట్టినప్పుడు వాస్తవంగా తల్లిదండ్రుల కంటే వాళ్ళకి ఎక్కువ సంతోషం ఉంటుంది. ఏదైనా అల్లరి చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు ఒక దెబ్బ వేస్తానంటే కూడా వాళ్ళు వేయనివ్వరు. అందుకనే అమ్మమ్మలో నాయనమ్మలో తాతయ్యల దగ్గర ఉన్నటువంటి బిడ్డలు గారాభం ఎక్కువ ఉండి చెడిపోతూ ఉంటారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వాళ్ళు చెడిపోకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ అమ్మమ్మలకి నాయనమ్మలకి తాతయ్యలకి దూరం చేయటం కాదు కానీ ముందు వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బిడ్డల్ని కొట్టాలనేటువంటిది ఎవరికి కొట్టాలని కోరిక ఉండదు, గద్దించాలని కూడా ఉండదు. కానీ ఎందుకు వాళ్ళు కూడా ఏంటంటే ఏదైనా తేడా వచ్చింది, అమ్మ మొహం గాని నాన్న మొహం గాని సీరియస్ గా ఉంది, కోటింగ్ పడేటట్టు ఉంది అనగానే అమ్మమ్మ నాయనమ్మల దగ్గరికి తాతయ్యల దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు అక్కడ గనక వెళ్ళిపోయినట్లయితే వీళ్ళు మనల్ని ఏమి చేయలేరు. చేయకపోగా వాళ్ళు అంటారు చిన్నప్పుడు మీరు ఇంతేలే అంటారు. ఇక అంతే అయిపోయింది. అలా అయితే మిమ్మల్ని ఎన్ని దెబ్బలు కొట్టాల్సిందే అంటారు. అంటే వీళ్ళకి కూడా అర్థమైపోయింది అనమాట, అమ్మా నాన్న కూడా చిన్నప్పుడు ఇలాంటి వాళ్ళే అని. అంటే దాని అర్థం ఏంటి, ఏం పర్లేదు మీరు కూడా అలాగనే చేయండి, మీ అమ్మ నాయన కూడా అంతే పెరిగారులే అని వాళ్ళకి హింట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని పెంచటము అనేటువంటిది మనకి ఒక సమిష్టి బాధ్యత, ఒక తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, ఒక సమిష్టి బాధ్యత. అందులో తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మ నాయనమ్మలు, తర్వాత చుట్టాలు, బంధువులు కూడా. మీరు గమనించండి, ఒక్కోసారి చాలా జాగ్రత్తగా డిసిప్లిన్ నేర్పిస్తూ ఉంటారు, క్రమశిక్షణ నేర్పిస్తారు ఎంతో కష్టపడి. కానీ ఇలాంటి ఎండాకాలం సెలవుల్లో 4 రోజులు చుట్టాలు బంధువుల దగ్గరికి వెళ్ళి వచ్చారంటే మనకి పాము చాట్ ఉంటుంది కదా, వైకుంఠ పని, అందులో పెద్ద పాము కనుక కరిస్తే కిందకి ఎలా వచ్చిందో మళ్ళీ మొదలు పెట్టాలో, ఇంతకాలం నేర్పించిన క్రమశిక్షణ అంతా మళ్ళీ అయిపోతుంది అంతే. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగా గనక మనం చేసినట్లయితే పిల్లల విషయంలో చాలా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు నిజంగా ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెన. ఈ ప్రపంచంలో ప్రతిదానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఉద్దేశం లేకుండా దేన్ని కూడా కలగజేయలేదు. ఇప్పుడు మీరు అనేకమైనటువంటి జీవరాశులు లోకంలో ఉన్నాయి, వాటి వేటికి కూడా కుటుంబ వ్యవస్థలు లేవు. మీరు మన సమాజంలోనే చూస్తూ ఉంటాం, మన మధ్యలో కుక్కలు ఉంటాయి, లేకపోతే పశువులు ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకునేటువంటి బాధ్యత అవి కూడా తీసుకుంటాయా? అవి తీసుకో. మరి మనకి మాత్రమే బాధ్యత ఇచ్చాడు, ఒక కుటుంబ వ్యవస్థ ఇచ్చాడు. దీని నుంచి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వటం ద్వారా ఆయన ఉద్దేశం ఏమిటి? ఈరోజు ప్రతి వస్తువుకి కూడా ఒక ఉద్దేశం ఉన్నట్లుగా పిల్లల్ని ఇవ్వటంలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశము? వాళ్ళ నుంచి మనము ఏం పొందవలసినటువంటి అవసరం ఉంది? మనము ఎప్పుడు చదివేటువంటి ఒక వచ్చిన భాగము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుమో. తల్లిదండ్రులకు పిల్లలను ఎందుకు అప్పగించాడు అంటే నేర్పేదానికి అప్పగించాడు. పిల్లలు కూడా కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశాన్ని గౌరవించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఇప్పుడు గోపాలో లేదంటే తన భార్యో లేకపోతే అటు ఇటు ఉన్న తాతయ్యలు, అమ్మమ్మ, నాయనమ్మ
వీళ్ళకి పిల్లల గురించి కొన్ని కోరికలు ఉంటాయి. మా మనవడు ఇలా ఉండాలి, లేకపోతే నా కొడుకు ఇలా ఉండాలి, ఈ కోరిక ఉంటుంది. కోరిక ఉండగానే సరిపోదు. ఆ కోరికకు తగ్గట్లుగా మనం ఏం చేయాలంటే నడుచుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను తెలియజేసినట్లుగా ఒక ఉద్దేశం అనేటువంటి దేవునికి ఉంది. ఈ రోజు మీరు లోకంలో కూడా చూడండి, ప్రతి వస్తువుకి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం కొరకు అది ఉపయోగపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంది, మీ చేతిలో కూడా ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్కి దాదాపుగా కెమెరాలు ఇప్పుడు అందరు ఫోన్లకు ఉన్నాయి కదా. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఫోన్ తీసి ఇలా పెట్టేస్తూ ఉంటారు. వెనకాల లెన్స్ ఉంటాయి, దాని మీద కొంతమంది లెన్స్ మీద గీతలు పడిపోతూ ఉంటాయి. గీతలు పడిపోయిన తర్వాత అది కెమెరా ఇట్లా తీశారనుకోండి బాగా రాదు. అదే ఒకవేళ గీతలు పడలేదనుకోండి, కొంతమంది కెమెరాలు అయితే వెనక అద్దం పగిలిపోయినా కూడా నేను చూశాను. ఎట్లా పగిలిపోయినాయి అంటే ఇలా పెట్టేటప్పుడు ఇలా జారి పడిపోవటం వల్ల అద్దం పగిలిపోయింది అని చెప్పేసి ఒక సహోదరుడు అన్నాడు. ఇప్పుడు ఆ పగిలిపోయినటువంటి అద్దంతో ఆ ఫోన్ లో కెమెరా ఉంది, ఐఫోన్ అది, ఆ ఫోన్ లో కెమెరా ఉంది, అయినా సరే దీంతో ఏదైనా ఒక ఫోటో తీయగలడా? ఎందుకు తీయలేడు? అద్దం అంతా ఒక్కలు చెక్కలుగా కనబడుతూ ఉంది. కెమెరా ఆన్ చేస్తే అటువైపు ఉన్నటువంటిది ఏమీ కనబడటం లేదు. అది కనబడాలి అంటే అందులో కెమెరా ఉంది, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలంటే నువ్వు ఏం చేసి ఉండాల్సింది? దానికి సంబంధించినటువంటి ఆ లెన్స్ లేకపోతే దానికి సంబంధించినటువంటివన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సింది. అలా జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే అది బాగా పనిచేస్తుంది. జాగ్రత్తగా చూసుకోకపోతే అది ఏ పని కొరకు ఉందో ఆ పని అనేటువంటిది అది చేయదు. అని నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే పిల్లల గురించే. పిల్లలు కూడా ఒక ఉద్దేశం కొరకు దేవుడు ఇచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే పిల్లలను దేవుడు ఇవ్వటంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం మీరు గమనించండి. మనకు వయసు పెద్దదవుతూ ఉంటే, అంటే మనలో బలం తగ్గిపోతూ ఉంటే వాళ్ళలో బలం పెరుగుతూ ఉంటుంది. పుట్టినప్పుడు వాళ్ళకి బలం ఉండదు, మనకు బలం ఉంటుంది. రేపు మనలో బలం తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళలో బలం వస్తూ ఉంటుంది. ఇంకా ఒక రోజు మనం మంచంలో పడిపోతాం, అంటే బాగా ముసలి వాళ్ళు తాతలైన తర్వాత మంచంలో పడిపోతాం. మంచంలో పడిపోయినప్పుడు వాళ్ళు బలం కలిగి ఉంటారు. అయితే వాళ్ళను చూసేటువంటి మనస్సు వేళ ఎంతమందికి ఉంటుంది? ఒకసారి నేను అడిగాను, ఈవేళ మీరు మంచంలో పడి, ఒకవేళ అటువంటి పరిస్థితి రాకపోవచ్చు కానీ మీరు మంచంలో పడి 1, 2 మంచంలో జరిగే పరిస్థితి కనుక ఉంటే మీ పిల్లలు దాన్ని చేయగలరని మీరు నమ్ముతున్నారా అని అడిగాను. ఈవేళ మీరు మంచంలో పడి 1, 2 మంచంలో గనక వెళ్లే పరిస్థితి ఉంటే మీ పిల్లలు దాన్ని చూడగలరా? మీ 1, 2 శుభ్రం చేసే అంత గొప్ప మనసు మీ పిల్లలకు ఉందా? ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు వాళ్ళ 1, 2 కడిగిన వాళ్ళే, లేకపోతే వాళ్ళేం పెద్దవాళ్ళు అవరు. ఈ రోజు మనం కూడా ఇలాగ అయ్యాము అంటే మన తల్లిదండ్రులు మనం చూడబట్టే. కానీ తిరిగి ప్రత్యుపకారము చేసేటువంటి మనస్సు వాళ్ళకు ఉందా అనే దాని ముందు అడగాల్సిన మరో ప్రశ్న ఉంది. అసలు వాళ్ళకి ప్రత్యుపకారం చేయటం మనం నేర్పించామా? ఏదైనా నేర్చుకుంటేనే కదా వస్తుంది, నేర్చుకోకుండా ఏమి రాదు. ఈరోజు తిరిగి ఉపకారం చేయటం మనం నేర్పిస్తున్నామా? అసలు కొంతమంది తల్లిదండ్రులు ముందే అంటున్నారు, వాడేం మమ్మల్ని చూడక్కర్లా, వాళ్ళ బతుకాలు బతికితే చాలు, వీళ్ళేం మమ్మల్ని చూడక్కర్లా, వీళ్ళ బతుకు వీళ్ళు బతికితే చాలు, మా బతుకు మేము బతుకుతాం, మాకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడని ముందే అంటున్నారు. అంటే పిల్లల ముందే అన్నప్పుడు వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు, ఆహా ఇంకా మా అమ్మని నాయని మేము చూడాల్సిన పని లేదు, వాళ్ళు చూసుకుంటారంట, మాది మేము చూసుకోవాలంట. కానీ ఒకవేళ మీ కాళ్ళు చేతులు ఇవాళ ఓపిక బాగానే ఉండి మీరు చూసుకోగలుగుతున్నారు, మీరు జీవించగలుగుతున్నారు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశం అయితే అది కాదు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు బైబిల్లో పిల్లలను గురించినటువంటి ఒక చక్కటి బాధ్యతని ఇక్కడ కుటుంబానికి తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన యెడల, ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన యెడల, అంటే విధవరాలు అంటే భర్త ఉన్న వాళ్ళ లేని వాళ్ళ, ఉన్నవాళ్ళు కూడా విధవరాలు అంటారా? ఏ ఊర్లో అయినా అనగా విధవరాలు అంటే భర్త లేని వాళ్ళు. అవును, భర్త లేరు అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడెప్పుడైనా సరే బీదలను చూసి అయ్యో అంటారు, విధవరాలను కూడా చూసి అయ్యో అని అంటారు. ఎందుకు?
భర్త పోయిన భార్యను చూసి అయ్యో అంటారు, భార్య పోయిన భర్తను చూసి అయ్యో అంటారా? తెలుగులో తిట్టు కూడా ఉంది, ముండమోసినోడా అని తిడతారు. సరే తిట్టు అయితే ఉందిలే కానీ ముండమోసినోడు అంటే భార్యను పోగొట్టుకున్న భర్తను చూసి అయ్యో అంటారా? అనరా? మరి భర్త పోతే భార్యను అయ్యో అంటారు ఎందుకని? మగ దిక్కు లేదు అయ్యో అన్నప్పుడు మరి ఆడదిక్కు లేదు అయ్యో అనొచ్చుగా. మగదిక్కు లేనప్పుడు అయ్యో అంటే ఇప్పుడు నిజంగా మీరు గమనించండి, ఆడదిక్కు లేదనుకోండి, ఇంటికి వెళ్ళారు, గిద్ద బియ్యం వండాలంటే కూడా వండుకోలేరు, అన్నం కూర చేసుకోలేరు, అంట్లు దోముకోలేరు, బట్టలు ఉతుక్కోలేరు. ఇంకా చెప్పాలి అంటే మామూలుగా ప్రపంచవ్యాప్తంగా మీరు కనుక చూసినట్లయితే భర్త పోయిన తర్వాత భార్య దాదాపుగా ఒక 16-20 సంవత్సరాలు కూడా బ్రతుకుతూ ఉన్నారు. భార్య పోయాక భర్త 3 నుంచి 8 సంవత్సరాలు చచ్చిపోతారు. అంటే ఇక 8 దాటి అల్లరని కాదు, రమారమి. కారణం ఏమిటి అంటే భర్త పోయినా కానీ భార్య వండుకొని తినగలదు, కొడుకుల దగ్గర కూతురుల దగ్గర వెళ్ళగలదు, వాళ్ళు బాగా చూడకపోతే కూడా అక్కడ ఉండగలదు, వాళ్ళు చేత్కరించుకున్నా ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు చూసినా చూడకపోయినా కానీ ఒక మూలనైనా ఉండగలదు ఆమె. అదే ఒకవేళ భార్య చచ్చిపోతే భర్త కొడుకు దగ్గరకో కూతురు దగ్గరకో వెళ్ళి బాగా చూడకపోతే ఉండగలడా? మగ మనిషి అసలు ఉండలేడు, రోషం ఎక్కువగా, ఎక్కడా ఇమడలేడు. అదే ఆడ మనిషి అనుకోండి ఎక్కడైనా సరే ఇమిడిపోయి ఉండగలదు. అందుకనే వాళ్ళు ఎక్కువ బతుకుతున్నారు. కానీ ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల్లో భార్య మీద భర్తే ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. అంటూ ఉంటారు ఏం పర్లేదు మీరు లేకపోయినా మేము బతుకుతామని, ఇద్దరు బియ్యం కూడా వండుకోవటం వాళ్ళ వల్ల కాదు. ఇది ఒక సహోదరుడు అన్నాడు, అందుకే వంట నేర్చుకున్నాను అని, వాళ్ళ మీద ఆధారపడకూడదని. అంటే వంట నేర్చుకుంటే వంట చేయగలరు కానీ రోజు చేయలేరు కదా, ఇటు వంట అటు బయట ఇవన్నీ చేయలేరు కదా. కాబట్టి వాస్తవంగా ఏమిటంటే భార్యాభర్తల ఇద్దరిలో కూడా మనం గమనించినప్పుడు ఎప్పుడైతే భర్త అంటే ఇక్కడ కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చాడు. అదేమిటి అంటే భర్త బయటికి వెళ్లి పని చేసి సంపాదన తీసుకుని వస్తూ ఉంటాడు, భార్య ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. అట్లనే బయటికి రాదు, ఉద్యోగం చేయదు, పని చేయదని కాదు. పాత నిబంధనలో మీరు గమనించినప్పుడు మగవాళ్ళు చేసే ప్రతి పని ఆడవాళ్ళు చేశారు. ఒక విషయం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది, ఇది మనకు సంబంధం లేకపోయినా. మీరు పాత నిబంధన అంతా చదవండి, మగవాళ్ళు చేసిన ప్రతి పని ఆడవాళ్ళు చేశారు. అంటే మగవాళ్ళు పొలం పని చేస్తే ఆడవాళ్ళు పొలం పని చేశారు. మీరు చూసినట్లయితే ఉదాహరణకు రూతు గ్రంథం చదివేటప్పుడు ఆమె కూడా పరిగి ఏరటానికి వెళ్ళింది. ఈవేళ కూడా మీరు గ్రామాల్లో చూస్తే వ్యవసాయం చేసేటువంటి దగ్గర ఆడవాళ్ళు ఉంటారు, అదేం ఆశ్చర్యం కాదు. ఇంకా చెప్పాలి అంటే ప్రతి వ్యవసాయ పనిలో ఆడవాళ్ళు ఉంటారు. పాత నిబంధనలో మగవాళ్ళు మందలు మేపారు, ఆడవాళ్ళు కూడా మందలు మేపారు. వ్యవసాయం అయితేనేమి, మందల మేపటం అయితేనేమి. ఇక వాళ్ళ ఉద్యోగం అంటే మగవాళ్ళు చేసే ప్రతి ఉద్యోగం వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయలేనిది లేదు. కానీ పాత నిబంధన అంతా కూడా మీరు చదివి చూడండి, ఎక్కడా కూడా మగ మనిషి వంట వండినటువంటి పరిస్థితులు కనపడవు. శారా వండటానికి వెళ్ళింది కానీ అబ్రహాం వండటానికి వెళ్ళినట్టుగా కనపడదు. అట్లని మగ మనిషి వంట చేయడని కాదు, శారా వంట చేస్తూ ఉంటే ఆమె పిండి పిసికి రొట్టెలకు రెడీ చేస్తూ ఉంటే మాంసమైనా రెడీ చేశాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే వంట చేసేటువంటి దానిలో ఇద్దరు కలిసి సహకరించి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇందులో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఆడ మనిషి మగ మనిషి చేసేటువంటి పని చేస్తూ ఉంది, తరువాత ఇంట్లో ఉన్నటువంటి పని కూడా చేస్తూ ఉంది. ఈరోజు మీరు గమనించండి, ఇల్లు అనేటువంటిది అందుకనే మగ మనిషి ఉన్నా లేకపోయినా ఆడ మనిషి పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కుటుంబాలు కట్టుకోగలరు. అదే ఆడ మనిషి పోతే మగ మనిషి బయట నుంచి డబ్బు అయితే ఏదో సంపాదన తేగలడు కానీ పిల్లల్ని జాగ్రత్తగా చూసి పెంచడం అవ్వదు. అయినప్పటికీ కూడా ప్రపంచం ఏమంటుందంటే ఎప్పుడైతే మగ మనిషి పోయాడో అయ్యో ఉంటుంది. ప్రధానమైన కారణం ఏమిటంటే కాపుదల, భద్రత, ప్రొటెక్షన్. మీరు ప్రాచీన ప్రపంచమే కాదు ఇప్పటికీ కూడా 2024 సంవత్సరంలో ఉన్న మగ మనిషి పక్క నుండి బయటికి వెళ్తే ఒకలా ఉంటుంది, మగ మనిషి లేకుండా ఆడ మనిషి వెళ్తే ఒకలా ఉంటుంది. ఆ కాపుదల, భద్రత అనేటువంటిది మగ మనిషి వల్ల వస్తుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు విధవరాలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. విధవరాలు అంటే అప్పటికే భర్తను, ఆదరణను కోల్పోయినటువంటి పరిస్థితి కుటుంబంలో. అది ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏ విధవరాలికైనా సరే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏ విధవరాలికైనా పిల్లలు గాని మనములు గాని అంటే కుమారులు కావచ్చు, కుమారులు కుమార్తెలు, వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడలా ఏం చెప్పన్నాడు, వీళ్ళకి ఏం బాధ్యత ఇచ్చాడు అంటే విధవరాలంటే అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు. ఎప్పుడైనా మీరు అడిగారా అమ్మమ్మ గారు నాయనమ్మ గారు నాకేం బాధ్యత ఇచ్చాడు బైబిల్లో అని ఎప్పుడైనా అడిగారా? పోనీ ఇవాళ రేపు అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేస్తున్నారు పిల్లలకి?
ఏం చేస్తున్నామంటే ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు బంగారు ఉంగరం తెచ్చాము, లేకపోతే వెండి మొలతాడు తెచ్చాము, లేకపోతే వాళ్ళ పేరు డబ్బులు వేసాము, లేకపోతే వాళ్ళకి ఇంటి స్థలం ఏర్పాటు చేశాము. నిజంగా తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, పుట్టే మనవళ్ళ గురించి ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. ఇది కాదు, ఇంకేం బాధ్యత ఇచ్చాడు దేవుడు? ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి? మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లల ఎడల. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫోనే పిల్లలకి ఇచ్చిన వాడుకోలే అంటున్నారు. వాళ్ళ ఫోన్లు ఇచ్చి యూట్యూబ్లు అవి ఇవి చూడటానికి చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరికైనా పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడలా అని చెప్పేసి అంటున్నాడు. వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరచటానికి, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటానికి నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎవరికైనా సరే, ఏ విధవరాలకైనా పిల్లలు మనవులు ఉంటే మొదట ఏం చేయాలి వీళ్ళు అంటే తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరచటానికి, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటానికి నేర్చుకోవాలి. ఇది నేర్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ పిల్లలు మనవులు ఉంటే అని అన్నాడు కదా, పెద్దవాళ్ళ బాధ్యత ఏమిటంటే ఇది నేర్పించాలి. మీ బతుకు మీరు బతకండి, ఏం పర్వాలేదు, మా బతుకు మేము బతుకుతాం, మా కాళ్ళు చేతులు ఉన్నాయి కాదు. మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి, మిమ్మల్ని కని మిమ్మల్ని పెంచాం కాబట్టి మీరు రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత మమ్మల్ని ఖచ్చితంగా తిరిగి చూడాలి అనే బాధ్యత వాళ్ళకి నేర్పించాలి. అంతేగాని మాకు ఆస్తి ఉంది, మాకు పొలం ఉంది, మీరు చూడకపోయినా పర్లేదని నేర్పించకూడదు. అది మన యొక్క బాధ్యత. ప్రత్యుపకారము చేయటం అనేటువంటిది వాళ్ళ యొక్క బాధ్యత. మనం నేర్పాలి మన పిల్లలకు. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి, కన్న తల్లిదండ్రుల్ని చూడలేనటువంటి వాళ్ళు, తాతల్ని, అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని, రక్త సంబంధికులను చూడలేని వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎవరిని చూస్తారు? ఇప్పుడు మీరు గమనించండి, ఎంత స్నేహితులైనా ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తారు, లేదంటే ఒక పూట భోజనం పెడతారు. అది చుట్టుపక్కల వాళ్ళు కనుక వచ్చారనుకోండి, భోజనం కూడా బెటరు. అదే మనకు ఎక్కడో దూరపు చుట్టం, ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం కలిసాం, ఆ తర్వాత వాళ్ళ మొహం చూడలేదు, ఇప్పుడు మన ఇంటికి వచ్చారు. ఏం చేస్తాం మనం? మంచినీళ్ళు ఇచ్చి చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి భోజనం పెట్టలేకపోతున్నా, నీళ్ళు తాగి వెళ్ళిపో అంటారా? అను. చాలా సంవత్సరాల క్రితం, ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ అసలు ఇంతవరకు జీవితంలో చూడలేదు, పలానా ఊర్లో మనకు చుట్టాలు ఉన్నారని చెప్పుకోవటమే. ఇప్పుడు ఏ పెళ్లి కార్డో లేకపోతే ఏదో ఒక కబురు చెప్పడానికి మన ఇంటికి వచ్చారు, మనం వాళ్ళు చెప్తున్నారు మేము అలాగా ఆ ఊర్లో వాళ్ళ తరపున వీళ్ళ తరపున మీకు పలానా చుట్టరికమో అని ఏదో కబురు తెచ్చారు. మీరేం చేస్తారు? వాళ్ళకి భోజనం బెటరా? ఆగండి, భోజనం చేసి వెళ్తారు కానీ అందరా. ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? ఇంటి పక్కన వాళ్ళంటే బెటరు, మనతో పాటు ఉండే వాళ్ళు కూడా బెటరు. కొంతమంది స్నేహితులు ఇంటికి వస్తే కూడా ఇక భోజనం టైం అయింది, నువ్వు మీ ఇంటికి వెళ్ళి అన్నం తినరా, నేను కూడా అన్నం తిని వస్తా అంట. అంతేగాని ఇంట్లో అన్నం తిని అనరు. అందరంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరులే, వాళ్ళకి ఇల్లేదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి తినమని అంటారు. ఏంటి ఇంటికి అన్నాన్ని చేస్తున్నావు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన చుట్టాలు బంధువులు కనుక వస్తే లోపల నుంచి ఆ ప్రేమ అనేటువంటిది వస్తుందా రాదా? కానీ ఈ రోజు మీరు గమనించండి, ఆ ప్రేమలు ఒకప్పుడు, ఇప్పుడు ఆ ప్రేమలో ముఖ్యంగా టౌన్లలో అయితే ఉండవు. టౌన్లలో చుట్టాలు కనుక వెళ్తే ఏంటి మన ఇంటికి వచ్చారు అన్నట్టుగా చూస్తారు వాళ్ళ మొహం వంకు. రాత్రికి ఇక్కడే పడుకుంటారుగా. మా టౌన్ లో ముందే చెప్పేస్తున్నారు, మాది చిన్నిల్లు సరిపోదు. మొన్న ఒకరు చెప్తున్నారు, వాళ్ళ అమ్మాయికి విజయవాడలో ఎగ్జామ్ రాయాల్సినటువంటి పరిస్థితి ఉండి చుట్టాలకు ఫోన్ చేశారంట. వాళ్ళ ఇంటికి వస్తే 4 రోజులు 5 రోజులు ఇంటిళ్ళ పాది అక్కడే ఉండి అక్కడే తింటారంట. వీళ్ళు ఎప్పుడు విజయవాడ రాల చుట్టాల దగ్గరికి. సరే అమ్మాయికి ఎగ్జామ్ ఉంది కదా, ఎక్కడో ఎందుకు ఆ రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళాలి కదా ఎగ్జామ్ కని ఫోన్ చేస్తే, ముందే అమ్మాయికి ఎగ్జామ్ ఉంది రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే వెళ్ళాలంటే, అవునా, మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, పడుకోవటానికి మరి సరిపోదు అంటే వాళ్ళు ఇంకా వీళ్ళ ఇంటికి వస్తామని అనలేదు. అయితే ఆలోచన అదే, ముందే వాళ్ళకి అర్థమైపోయి చాలా చిన్న ఇల్లు, పడుకోవటానికి కుదరదు. అయినా ఎగ్జామ్కి ఇక్కడి నుంచి అక్కడికి చాలా దూరం. అక్కడ దగ్గరలో అయితే ఊర్లో ఏదన్నా తీసుకున్నారంటే హోటల్లో లేకపోతే ఏవో ఉంటాయి, అక్కడి నుంచి అక్కడికి పొద్దున్నే రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. అయినా పొద్దున్నే పంపులు కూడా రావంట. అని దీని అంతా అర్థం ఏంటి? మేము మీ ఇంటికి వచ్చి ఎన్ని రోజులైనా తిరిగిపోతాం, కానీ మీరైతే మా ఇంటికి రావద్దు. ఎందుకంటే మా ఇల్లు సరిపోదు కదా. మనకు మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. మనకు ఒక సామెతే చెప్తూ ఉంటారు, చుట్టాలు ఇంటికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము, మంచం వాళ్ళకేసి మనం కింద పడుకుంటాం, అంతేనా కాదా? అవునా కదా?
అంటే మనకు ఉన్నా లేకపోయినా ముందు మనం ఏం చేస్తామంటే మన అతిథిని మనం గౌరవిస్తూ ఉంటాం. కానీ ఈ రోజు అలాగ లేదు. వచ్చేటువంటి వాళ్లకు మనకి ఒక భోజనం పెట్టేటువంటి పరిస్థితిలో కూడా లేరు. చుట్టాలు బంధువులు అంటే చుట్టాలు బంధువులు అంటే చాలా ఎక్కువగా వెళ్తూ ఉన్నాం. టౌన్లలో ఉండేటువంటి పిల్లల పరిస్థితి ఎలాగంటే కన్న తల్లిదండ్రులని రోడ్డు మీదకి వెళ్ళగొడితే బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో అడుక్కునే ముసలి వాళ్ళు చాలా మంది మీకు కనబడుతూ ఉంటారు. దీని అంతటికీ కూడా సమస్య ఎక్కడ ఉంది, మూలం ఎక్కడ ఉంది అని గనక మనం వెతికితే మూలం ఆ ముసలోళ్ళ దగ్గరే ఉంది. అంటే ముసలోళ్ళ దగ్గర అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు మీరు మమ్మల్ని చూడకపోయినా పర్లేదు, మా బతుకు మేము బతుకుతాం ఇలా మాట్లాడటం. రెండోది ఏమిటి అంటే ప్రత్యుపకారం చెయ్యాలి అని వాళ్ళకి నేర్పకపోవటం. ప్రధానమైన సమస్య ఏమిటంటే వాళ్ళకి నేర్పకపోవటం. ఈ రోజు మనకి ఏ వస్తువు అయినా ఉంది అంటే దాని ఉద్దేశాన్ని మనం ఎరిగి ఏం చేస్తామంటే ఆ ఉద్దేశం ప్రకారం దాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాం. పిల్లలు మన భవిష్యత్తు. మన భవిష్యత్తు బాగుండాలి అంటే మన పిల్లలు బాగుండాలి అంటే వాళ్ళ చదువు బాగుండాలి, వాళ్ళ ఉద్యోగం బాగుండాలి, వాళ్ళ ఇల్లు బాగుండాలి, వాళ్ళ కారు బాగుండాలి కాదు, అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ బుద్ధి బాగుండాలి. వాళ్ళ బుద్ధి కనుక బాగుండలేదు అనుకోండి, ప్రత్యుపకారం చేసేటువంటి మనస్సు వాళ్ళకి లేకపోతే అనవసరం. అందుకనే దేవుని వాక్యం ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అంటే వాళ్ళకి మీకు శరీరానికి కావాల్సింది ఏం కావాలో అన్ని మీరు గమనించండి. వాళ్ళకి కావలసిన బట్టలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావలసినటువంటి ఆహారం కావచ్చు, లేకపోతే వాళ్ళ చదువు కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావలసిన స్థలము ఇల్లు అన్ని రెడీ చేయండి. వాటన్నిటితో పాటు మనం ఏం చేయాలంటే మనం వాళ్ళకి ఇది నేర్పించాలి. ప్రత్యుపకారం చేసేటువంటి ఒక గుణం నేర్పించాలి. చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. 5వ అధ్యాయం 3వ వచనం ఇప్పుడు మనం చదివినట్లుగా ఇక్కడ చెప్తూ 4వ వచనం, అయితే ఏ విధవరాలికైనా పిల్లలు గాని మనమలు గాని ఉండిన యెడల వీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనబరచడానికి తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడానికి నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎవరికట అంటే నువ్వు ఇంటి వారి యెడల ప్రత్యుపకారము చేయకపోతే అది దేవుని దృష్టికి కూడా అనుకూలం కాదు. అంటే నువ్వు ఇంట్లో వాళ్ళని గురించి గనక పట్టించుకోకపోతే ప్రార్థనకు రావడానికి అర్హుడివి కాదు. ఎవరైనా సరే ఇంట్లో అమ్మకి నాన్నకి భోజనం పెట్టలేదు, అమ్మని నాన్న చూడలేదు, అయినా కానీ మంచి భక్తి పరుడు అని అనుకున్నట్లయితే అది భక్తే కాదు, అసలు ప్రార్థనకు రావడానికి వాళ్ళకి అర్హతే లేదని చెప్పేసి అంటూ ఉన్నాడు. 8వ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు, ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల, రక్షణ కాదు ఇది, సంరక్షణ అంటే పోషణ గురించి మాట్లాడుతున్నాడు. తన ఇంటి వారిని పోషించాల్సిన బాధ్యత ఇంట్లో ఉన్నటువంటి పిల్లల మీద పెడుతూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళని గనక పోషించకపోతే విశ్వాస త్యాగము చేసి అవిశ్వాసి కంటే కూడా చెడ్డోడివి నువ్వు, అసలు నువ్వు ప్రార్థనకు రావడానికి అర్హుడివే కాదు దాని అర్థం. కాబట్టి మనం మన పిల్లలకి నేర్పవలసినటువంటి విషయం ఏమిటి అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, అంటే వాళ్ళు తినటానికి లేకపోయినా ఎట్లా ఉన్నా గానీ వాళ్ళకు ఒక బాధ్యత ఉంది. అది ఏమిటి అంటే తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సంరక్షించవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రత్యుపకారం వాళ్ళనేమి ఎక్కువ చేయమల్లా, నువ్వు పొందినటువంటి మేలుకు తిరిగి మేలు చెయ్యి. నువ్వు పొందినటువంటి ఉపకారానికి తిరిగి ఉపకారం చెయ్యి. అది గనక నేర్పలేదు అంటే శిక్ష ఎవరికి పడాలి? నేర్పమని మనకు అప్పగించాడు, తల్లిదండ్రులకు బాధ్యత అప్పగించాడు. నేర్పలేదనుకోండి శిక్ష ఎవరికి పడుతుంది? మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక్కడ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా తండ్రికి ఒక బాధ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి. ఇందాక మనం చూసాం అమ్మమ్మలు నాయనమ్మలు అంటే విధవరాలకి ఇచ్చిన బాధ్యతే కాదు, అమ్మమ్మ కావచ్చు నాయనమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు, పెద్దవాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత. ఇక్కడ ఏమంటున్నాడంటే తండ్రులకు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటంటే మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి అని చెప్పేసి అంటున్నాడు. ఇది తండ్రులకు ఇచ్చినటువంటి బాధ్యత, అంటే పిల్లల పెంపకాన్ని గురించి. తీతుకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు 3-5 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట అంటూ ఉంటాడు 4వ వచనంలో, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి
తమ భర్తలను శిశువులను ప్రేమించేవారుగా ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకునే వారునే ఉండాలి అని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండాలని బోధించు. ఎవరికి ఉపదేశము? భర్తకేగా కాదా? మంచి ఉపదేశం ఎవరు చేయాలి? కానీ ఇళ్లలో ఎప్పుడు కూడా భార్యలు భర్తలకు ఉపదేశం చేస్తారు. అయ్యా నువ్వు అటు చేయకూడదు, ఏమండి మీరు ఇటు చేయకూడదు, అటు చేయకూడదు. ఎంత చెప్పినా కానీ ఉపదేశం అంటే అట్లాని మమ్మల్ని సలహా ఇవ్వద్దు అంటారు. సలహా ఇవ్వచ్చు, సలహా వద్దనలేదు. సలహా అంటే సలహాన్ని. ఇప్పుడు సలహా అనేటువంటిది ఎట్లుంటుంది? తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. కానీ సలహా తీసుకోలేదు అని మరలా రియాక్షన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మేము చెప్పినట్టు మీరు ఎందుకు చేస్తారు? మీరు చేయరు. అందుకనే కొన్ని ఇళ్లలో కనుక వీళ్ళు చెప్పిన సలహా తీసుకోలేదు అంటే బాయ్కట్ చేస్తారు. ఒకసారి అన్నం వండరు, లేటుగా వండుతారు. వండినా కానీ ఇక అయినా మాట్లాడకూడదు. ప్రతి ఇంట్లో ఉండే విషయాలు మీకు బాగా తెలుసు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక్కోసారి ఒకళ్ళు అంటున్నారు, సిస్టర్ అంటే మేము బాధపడమా, మేము హర్ట్ అవ్వమా అంటుంది. అంటే మేము హర్ట్ అయ్యాము అనే విషయాన్ని తెలియజేయడానికి ఇవన్నీ కూడా అనమాట. అంటే నిరసన కార్యక్రమాలు ఇవన్నీ. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కుటుంబాన్ని నడిపే విషయంలో ఖచ్చితంగా సలహా అనేటువంటిది ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. ఒక్కోసారి భర్తకు తోచినటువంటి విషయమో చాలా చక్కగా వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు బైబిల్లో కూడా గమనించినట్లయితే జ్ఞానం కలిగినటువంటి స్త్రీల గురించి బైబిల్ బాగా మాట్లాడింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పేసి చక్కగా వాళ్ళు ఇల్లు కట్టేటువంటి విషయంలో వాళ్ళ జ్ఞానాన్ని ఖచ్చితంగా ఉపయోగించమని దేవుడు అంటున్నాడు. కానీ సలహా ఇవ్వటం వరకు పర్వాలేదు, కానీ శిరస్సుగా మాత్రం నడిచే పరిస్థితి లేదు. ఇక్కడ మంచి ఉపదేశం చేయాలి అంటే ఇక్కడ భర్త, పిల్లలు ఇద్దరి గురించి చెప్పాడు. భర్త శిరస్సుగా ఉన్నాడు అంటే ఈ ఉపదేశం ఇంకెవరికి చేయాలి? పిల్లలకి ఖచ్చితంగా ఎవరు ఉపదేశం చేయాలి? ఇందాక మనం చూసినట్లయితే తండ్రులకి చెప్పాడు, వాళ్ళని ప్రభు శిక్షలో బోధలో పెంచు అని. ఇక్కడ తల్లి కూడా సేమ్ అదే చెప్తున్నాడు, నువ్వు మంచి ఉపదేశం చేసేటువంటి దానిగా ఉండాలి బిడ్డలకి. కాబట్టి పిల్లలకు ఏమి నేర్పాలన్నా గానీ తల్లికి నేర్పే అవకాశం ఉంది. మన బైబిల్లో ఎప్పుడు చూస్తాం, ఒక మోషే కావచ్చు, ఒక శామ్యుయల్ కావచ్చు, చక్కటి బిడ్డలుగా వాళ్ళు ఇజ్రాయెల్ సమాజానికి ఒక మంచి నాయకులుగా ఉపయోగపడ్డారంటే అదంతా కూడా తల్లిదండ్రులు. వాస్తవంగా మీకు కొన్ని కుటుంబాలు నేను చూస్తూ ఉంటాను. తల్లులు బాగా భక్తిపరులుగా ఉన్న కుటుంబాలు, తండ్రులు బాగా భక్తిపరులుగా ఉన్న కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి. తల్లులు బాగా భక్తిపరులుగా ఉన్నటువంటి కుటుంబాల్లో పిల్లల్ని చాలా బాగా తీర్చిదిద్దుతారు. తండ్రికి ఎంత భక్తి ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా గానీ అది కుటుంబానికంటే బయట ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉద్యోగానికి పొద్దున వెళ్ళిపోతాడు, రాత్రి వరకు అక్కడే ఉంటాడు. ఆయన జ్ఞానము, ఆయన ఎఫర్ట్ అంతా అక్కడ ఉపయోగపడుతుంది. కానీ కుటుంబానికి ఉపయోగపడేది తల్లి యొక్క జ్ఞానం. అందుకనే మనకు స్కూల్స్ గోడల మీద కూడా రాస్తారు, ఇల్లాలు చదువు ఊరికి వెలుగు. ఊరికి కాదా, ఇంటికి వెలుగు. అదే ఆయన చదువు అయితే ఆయన చదువు ఊరికి ఉపయోగపడేది. ఉద్యోగం చేస్తూ ఉంటాడు కదా వెళ్ళి. కానీ ఇల్లాలి చదువు అనేటువంటిది పిల్లల్ని తీర్చిదిద్దడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఎంతమంది తల్లులు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పిస్తున్నారు? ఇదంతా కూడా నేను నేర్పబట్టి వచ్చింది, కావాలంటే వాడిని అడగండి అని ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా? మా అబ్బాయికి ఇన్ని కంఠస్థ వాక్యాలు వచ్చినాయి అంటే అన్ని నేను నేర్పినాయి అని చెప్పగలరా? మొన్న సిస్టర్ అంటుంది, నాదేమీ లేదు బ్రదర్, అంతా సండే స్కూల్కి పంపిస్తే టీచర్ నేర్పిందంట. ఆమె చెబుతుంది నాదేమీ లేదు, అంతా సండే స్కూల్కి పంపిస్తే టీచర్ నేర్పుతుంది. వాడు కూడా ఇంటికి వచ్చి చక్కగా ఆ వర్క్ అంతా చేసి వాడు నేర్చుకున్నాడు. ఇందులో నా క్రెడిట్ ఏమీ లేదు. ఆమె ఒప్పేసుకుంటుంది ఇందులో నా క్రెడిట్ ఏమీ లేదని. కానీ ఉండాల్సిందంతా మీ క్రెడిటే. అదేదో సండే స్కూల్ క్రెడిటో, సేవకుడు క్రెడిటో, పాపం వాళ్ళకు బుద్ధి పుట్టి వాళ్ళే కూర్చొని వాళ్ళు నేర్చుకుని వాళ్ళ క్రెడిటో కాదు. ఆ బాధ్యత అనేటువంటిది తల్లుల మీద అప్పగించాడు. కాకపోతే సీరియల్ బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ తల్లుల్ని మీరు సీరియల్ కనుక చూసినట్లయితే సాయంత్రం కూడా కరెక్ట్ గా నేర్పే టైంలోనే వీళ్ళు మంచి మంచి సీరియల్ వదులుతారు. వాస్తవంగా అది వాళ్ళు వదలటం కాదు, ఆ అపవాదే వాళ్ళందరినీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఏది ముఖ్యమైన టైమో ఆ టైంలో వదులుతారు మంచి మంచి సీరియల్. ఈ సీరియల్లో చూసేసరికి ఆ రోజు గడిచిపోయి రాత్రి అయిపోయింది, నిద్రపోతారు. ఇక పొద్దున్నే లేస్తే మరలా డే టు డే లైఫ్, అనుదిన జీవితం, పొద్దున్నే లేవటం, అంట్లు తోమటం, తర్వాత వంటలు వండటం, బట్టలు ఉతకటం. ముఖ్యమైనటువంటి ఈ సమయంలో ఏమవుతుందంటే మీరు చూడండి, పొద్దున పూట ఇంట్లో అందరూ కలిసి ఉంటారు కానీ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి సమయం కాదు. ప్రతిరోజు ఉదయమో పిల్లలు చూస్తే స్కూల్కి, ఆడవాళ్ళు చూస్తే వంటకి, మగవాళ్ళు చూస్తే బయటికి, అందరూ పొద్దున్నే ఇంట్లో అందరూ ఉంటారు కానీ ఎవ్వరు కూడా కలిసి మాట్లాడుకునేటువంటి సమయం కాదు అది.
కుటుంబంలో అందరూ కూడా కలిసి మాట్లాడుకొని గడిపే సమయం ఎప్పుడు? సాయంత్రం నుంచి రాత్రి పడుకునే లోపే. ఈ ముఖ్యమైన సమయము అపవాదికి బాగా తెలుసు. ఈ సమయాన్ని గనక నేను లాక్కుంటే ఎవరికి ఎవరు ఉండరు. నిజంగానే మీరు ఇళ్లలో చూడండి, వీళ్ళు ఫోన్ పట్టుకొని ఇటు కూర్చుంటారు, వాళ్ళు ఫోన్ పట్టుకొని అటు కూర్చుంటారు, ఒక గదిలో ఎవరు పాటికి వాళ్ళు కూర్చుంటారు, టీవీ పెట్టుకొని వాళ్ళు కూర్చుంటారు. భోజన టైం అవగానే అందరూ వచ్చి కూర్చుంటారు, కూర్చొని ఎవరు ముద్ద వాళ్ళు తింటారు. తిన్న తర్వాత ఏమవుతుంది? వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు పడుకుంటారు. కానీ కుటుంబ జీవితంలో మనము పిల్లలకి నేర్పుకోవటమో, పక్కన కూర్చోబెట్టుకోవటమో, ఈ విషయాలన్నింటికీ కూడా ఆధునిక ప్రపంచంలో సమయం లేదు. అంటే ఉన్న సమయాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. కానీ ఒక మంచి కుటుంబము ఏర్పడాలి అంటే తల్లిదండ్రుల బాధ్యతను పోషించాలి. ఈ ప్రపంచంలో మీరు చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఉంది, ఫోన్ ఉంది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే దీన్ని ఉపయోగించుకుంటా. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు వస్తువులు. పడేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పని వచ్చినప్పుడు ఎక్కడుంది అని అడుగుతారు. అప్పుడు ఎదుగుతారు. మీరు ఇళ్లలో కూడా చూడండి, ఆదివారం బైబిల్ ఎత్తికే వాళ్ళు ఉన్నారు, పొద్దున్నే ప్రార్థనకి రెడీ అయ్యి బైబిల్ ఎత్తికే వాళ్ళు ఉన్నారు. నిజంగా మీరు జాగ్రత్త పెట్టుకుంటారేమో. ఒకసారి ఒక సిస్టర్ చెప్తూ ఉంది, పొద్దున్నే వాళ్ళు బయలుదేరాను, బైబిల్ కనపడక చాలా హడావుడి అయిపోయిందంటే ఇంట్లో. బైబిల్ ఎందుకు కనపడలేదంటే వీళ్ళే తీసారు, ఎక్కడో పెట్టారంటుంది. అవును, వాళ్ళు తీసి ఎక్కడో పెట్టిన సంగతి ఎప్పుడు తెలిసింది మీకు? ఆదివారం తెలిసింది. అంటే దాని అర్థం ఏంటి? ఆదివారం వచ్చేదాకా మీకు బైబిల్తో పని లేదు. ఆదివారం వచ్చింది కాబట్టి అప్పుడు బైబిల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఎతికారు. అదేదో రోజు బైబిల్ చదివే అలవాటు ఉన్నట్టయితే ఏ రోజు బైబిల్ ఆ రోజు చూసుకుంటారు, అయ్యా బైబిల్ నాకు తీసారు, ఎక్కడ పెట్టారని. అంటే దాని అర్థం ఏంటంటే ఆమెకు రోజు బైబిల్ చదివే అలవాటు లేదు. అంతే. చాలా మందికి ఏంటంటే బైబిల్ అనేటువంటిది ఒక అలంకరణ వస్తువు, మనం చేతిలో పట్టుకొని వస్తూ ఉంటాం. అంటే ముక్కుకో, మీ చెవుకో, మెడకో ఎలాగైతే అలంకరణకు ఒక వస్తువు వేసుకొని వస్తూ ఉంటారో అలాగే బైబిల్ కూడా ఒక అలంకరణ వస్తువు. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అది లేకపోతే బాగోదు. చెప్పేటప్పుడు కూడా అలా తీసి పెడతారు, ఏదో పేజీ తీసి పెడతారు, నేను చెప్పేది తీసి పెట్టరు. ఎందుకంటే మరీ బైబిల్ కూడా తెరవలేదు అంటారని రాగానే కొంతమంది బైబిల్ ఎట్లా తెరుస్తారు, ఏ వచ్చిన చెప్పకముందే ప్రసంగం అనగానే ఇలా తెరిచి పెడతారు. ఇక వీళ్ళు ఏ వచ్చిన చెప్పినా ఆ బైబిల్ అక్కడే ఉంటుంది, అంతకు మించి ఎటు తిప్పరు. కొంతమంది తిప్పడం రాదు పాపం. రాని విషయం కూడా పక్క వాళ్ళు తెలియదు, ఎందుకంటే తెరిచి పెడతారు కదా, ఆమె తెరుస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం వాక్యాన్ని మన పిల్లలకు శ్రద్ధగా నేర్పి వాళ్ళ జీవితాలను కట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా ఏ వస్తువు అయినా సరే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే ఆ పనికి ఉపయోగపడుతుంది. మన పిల్లల విషయం కూడా అలాగనే. ఇక నేను ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఒక్కోసారి కొన్ని విషయాలకి ఏంటంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది కొన్ని వస్తువులకి. మేము ఒకసారి చిత్తూరు జిల్లా వెళ్ళాం. చిత్తూరు జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ ఒక డ్యామ్ మాకు చూపించారు. ఆ డ్యామ్ చూపించి అది మెట్రాస్ వైపు వాటర్ వెళ్ళేటువంటి డ్యామ్ అట. అయితే ఆ డ్యామ్ చూపించి ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఆ డ్యాము గేట్లన్నీ కూడా బాంబులు పెట్టి పేల్చేశారట. ఎందుకు అని అడిగాను. ఎందుకు అని అడిగితే మొత్తం వాటర్ వచ్చి ఫిల్ అయిపోయింది, గ్రామాలన్నీ మునిగిపోయేటువంటి పరిస్థితి. గేట్లు ఎత్తుదామంటే గేట్లు రావటం లేదు. గేట్లన్నీ కూడా తుప్పు పట్టేసి మొత్తం అక్కడ గట్టిగా అయిపోయి ఉన్నాయి. ఇక ఎత్తుతుంటే రావటం లేదు. అలాగే వదిలేస్తే మొత్తం గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితి. పై అధికారులు ఏం చేశారంటే పేల్చేసేయమని చెప్పేసి అన్నారు, ఆ వరద వాటర్ అంతా కిందకి వెళ్తాను. ఆ తర్వాత దాని మీద ఒక కమిటీ వేసి ఎందుకు గేట్లు లేవలేదు, ఎందుకంటే ఆ గేట్లు మెయింటైన్ చేయడానికి అక్కడ ఒక ఉద్యోగి ఉన్నాడు. ఆయన రెగ్యులర్ గా వాటికి గ్రీస్ పెట్టి వాటికి మెయింటెనెన్స్ కూడా డబ్బులు డ్రా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ లో రెగ్యులర్ గా మెయింటెనెన్స్ డబ్బులు డ్రా చేస్తూ గ్రీజు డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు డ్రా చేస్తున్నారు. నెల నెల ఉద్యోగం జీతం తీసుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ ఎవరు పని చేయట్లేదు. ఈయన పని మీద చూడాల్సినటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళు ఇటువైపు మొహం చూపించలేదు. ఇప్పుడు వీళ్ళందరి యొక్క అశ్రద్ధ ఏమిటి అంటే మొత్తం అదంతా కూడా పగలగొట్టుకున్నారు చేతులతో. ప్రభుత్వం కట్టుకున్నటువంటి డ్యామ్ని, ప్రభుత్వం కట్టుకున్నటువంటి గేటుల్ని ప్రభుత్వమే పగలగొట్టుకున్నారు. అని నేను డ్యామ్ గురించో గేట్ల గురించో చెప్పట్లేదు. అవసరం వచ్చినప్పుడు గేట్లు చూస్తే ఇలానే ఉంటుంది. అదే రోజు వచ్చి చూసుకున్నట్లయితే మీకు రైల్వే ట్రాక్ మీద చూడండి, ఒక వ్యక్తి సుత్తి భుజం మీద పెట్టుకుని రోజు పొద్దున్నే వెళ్తూ ఉంటాడు. ఆయన ఉద్యోగం ఏమిటి అంటే కొన్ని కిలోమీటర్లు అప్పగిస్తారు, ఆ సుత్తి తీసుకుని అలా కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒకవేళ దాని క్లాంపులు ఉంటాయి కదా, ఊడిపోయిన తర్వాత ఫోన్ చేస్తే వచ్చేయరు. రోజు రెగ్యులర్ గా ఏం చేస్తాడంటే వాటిని కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏదైనా లూజ్ అయితే ఆయనకు అనుమానం వస్తే టెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది.
మీరు ట్రైన్ ఎక్కినప్పుడు కూడా ప్రతి కోచ్ ని కూడా చూడండి, దాన్ని ఎప్పుడు సర్వీస్ చేశారో, కింద చక్రాలు అయితేనేమి, కింద స్ప్రింగ్స్ అయితేనేమి, మెకానికల్ పార్ట్స్ అయితేనేమి, ఎలక్ట్రికల్ పార్ట్స్ అయితేనేమి సర్వీస్ చేసి అక్కడ డేట్ వేస్తాడు, నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు కూడా వేస్తాడు. ఇప్పుడు ఆర్టీఓ వాళ్ళు కూడా టాక్సీ బండ్లు ఒప్పుకోవట్లేదు, దానికి బ్రేక్ ఎప్పుడైందో నెక్స్ట్ బ్రేక్ ఎప్పుడో కూడా దాని మీదే డేట్ వేయిస్తున్నారు బయట. అంటే ఈ చూస్తే తప్ప మనకు మరలా అప్పుడు వెళ్ళి సర్వీస్ కి పట్టుకెళ్ళాలి. కొంతమంది సర్వీస్ కి పట్టుకెళ్లకుండా బండ్లు వాడేస్తారు. నా చిన్నప్పుడు సంఘటన, అప్పట్లో బజాజ్ చేతకు మీ అందరికీ తెలుసుంటుంది. బజాజ్ చేతకి లోపల ఇంజిన్ ఆయిల్ పోస్తారు, ఇంజిన్ అన్న తర్వాత ఇంజిన్ ఆయిల్ పోస్తారు. ఒకసారి మేము మెకానిక్ షెడ్ లో కూర్చున్నప్పుడు ఒక చేతకు తీసుకొని వచ్చినప్పుడు అది ఇంజిన్ సీజ్ అయిపోయింది. ఇంజిన్ సీజ్ అయిపోతే దాన్ని ఇప్పేటప్పుడు ఉన్నాము అనమాట. అక్కడ ఇప్పేటప్పుడు ఉంటే దాని లోపల ఉన్న ఇంజిన్ ఆయిల్ అంతా కూడా ఆవిరైపోయి గ్రీజ్ లాగా అయిపోయింది. ఒక రైతు అనమాట తోలిన ఆయన మెకానిక్ చెప్తున్నాడు, మీరు ఇందులో ఇంజిన్ ఆయిల్ పోసారా అంటే ఎక్కడ పోయాలి అంటున్నాడు. సర్వీస్ కు పట్టుకెళ్లారా అంటే ఇప్పుడేగా తెచ్చా నీ దగ్గరికి అంటున్నాడు. అంటే ఆయనకి తెలిసినటువంటి విషయం ఏమిటంటే పెట్రోల్ పోసుకోవటం, వాడుకోవటం, టైర్ ఏదైనా పంచర్ అయితే వేయించుకోవటం. నిజంగా కొంతమందికి ఏ ఇంజన్ లో ఏ గ్రేడ్ ఆయిల్ పోయాలి, ఎన్ని మిల్లీ లీటర్ల ఆయిల్ పోయాలి, వీటికి సంబంధించిన చాలా మెయింటెనెన్స్ ఉంటాయి. అవేమీ తెలియదు. అవి తెలియకపోతే ఇంజినే పాడవుతుంది. ఇప్పుడు పిల్లల్ని గనక మనం ఎట్లా నిర్వహించాలి అనే నిర్వహణ తెలియకపోతే, మనకు తెలిసిన నిర్వహణ ఏంటంటే పుట్టిన పిల్లవాడికి పొద్దుటిపూట పాలు ఇవ్వాలి, లేకపోతే ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వాలి, రోజుకి ఇన్నిసార్లు పాలు ఇవ్వాలి, ఉదయం సాయంత్రం స్నానం చేయించాలి, చక్కగా బట్టలు వేయించాలి. ఒకవేళ ఏడ్చారనుకోండి, కడుపు నొప్పో ఏమి నొప్పో చూపించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సిరప్పులు తెచ్చి వాయించాలి, వాడాలి. ఈ మెయింటెనెన్స్ తెలుసు కానీ ఆత్మకు సంబంధించినటువంటి నిర్వహణ అనేటువంటిది చాలా కుటుంబాల్లో లేదు. అందుకనే ఏమైపోతున్నారంటే బాంబులు పెట్టి బద్దలు కొట్టినట్టుగా వాళ్ళు పనికి రాకపోతే వాడిని వదిలేసానండి, నేను వాడిని పట్టించుకోవట్లేక అంటున్నారు కొన్ని కుటుంబాలు. ఏంటంటే వాడు మా మాట వినట్లేదండి, మా చేయి దాటిపోయాడు. చేయి ఎందుకు దాటిపోయాడు? రోజు మీ దగ్గర కనుక మీరు కూర్చోబెట్టుకొని నేర్పినట్లయితే చెయ్యి ఎందుకు దాటిపోతాడు? హఠాత్తుగా ఒక రోజు అవసరమైన రోజు వచ్చి గేట్లు ఎత్తాలని చూసినట్లుగా పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు ఆ బిడ్డను మీరు ఏదో ఎదురు చూశారనుకోండి ప్రత్యుపకారమో, అప్పుడు చేయదాటిపోతాడు. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే పిల్లలను చాలా జాగ్రత్తగా మనం పెంచాలి ప్రతిరోజు. ఇంకా చెప్పాలి అంటే కొందరు కొన్ని వస్తువుల్ని అప్పుడప్పుడు నేను టాక్సీ వాళ్ళని చూస్తూ ఉంటాను, పెట్టి తుడిసిన వాళ్ళు తుడిసినట్టే ఉంటారు. టాక్సీ స్టాండ్లలో చూస్తూ ఉంటాను, అస్సలు దుమ్ము కనబడినవారు లోపల గాని ఎక్కడ గాని. ఒకసారి ఒక టాక్సీ డ్రైవరు ఆయన పెట్టగానే ఇంజిన్ ఎత్తేస్తాడు. ఇంజిన్ ఎత్తేసి ఒక పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, ఆ పెయింట్ బ్రష్ తీసుకొని లోపల ఇంజిన్ అంతా శుభ్రంగా దుడుస్తూ ఉంటాడు. పక్కన వాళ్ళు అంటారు, ఈయన కారు ఎప్పుడు కూడా షోరూమ్ కార్ లాగా ఉంటుందని. అంటే షోరూమ్ లో కారు తీసుకొచ్చినప్పుడు ఎలా శుభ్రంగా ఉంటుందో లోపల కూడా అంత శుభ్రంగా ఉంటుంది. మా కారులు మీరు కనుక ఎత్తి చూడండి బానెట్, కొందరు అసలు లోపల సీట్లు కూడా శుభ్రంగా ఉండవు. అంటే దాని అర్థం ఏంటి? ఇందాక చెప్పినట్టుగా పెట్రోల్ పోసుకోవటం, కారు ఏదన్నా గాలి తగ్గితే టైర్ పంచర్ అయితే వేసుకోవటం, వెళ్ళిపోవటం. అంతేగాని దానికి ఒక మెయింటెనెన్స్ ఉంటుందని ఉంటాయి అనేటువంటి తెలియదు. అంటే కనబడే దుమ్ము కూడా చూడనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే దేని గురించి నేను మాట్లాడుతున్నట్టే ఒక వస్తువు అయినా సరే మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుందని మనకు తెలుసు. పిల్లల జీవితాలు కూడా మనం వాళ్ళని ఎట్లా పెంచుతున్నామనే నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. ఆ నిర్వహణ విషయంలో మనం పట్టించుకోకుండా నేను వాడిని పెంచానండి, వాడికి నేను బట్టలు కొనిచ్చాను, నేను స్కూల్ ఫీజు కట్టాను, కాలేజీకి లక్షలు కట్టాను, మా జీవితం అంతా వాడికి తారపోసాను, నువ్వు ఇదంతా చేసావు కానీ అది నేర్పించలేదే వాళ్ళకి. చివరిగా ఒక విషయాన్ని మనం చూసుకుని మనం ముగించుకున్నాం. తల్లిదండ్రులకు దేవుడు బాధ్యతను అప్పగించడం మాత్రమే కాదు, ఆ బాధ్యత వాళ్ళు విఫలమైనప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఖచ్చితంగా అడిగేటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథం మనం గమనించినప్పుడు ముగించుకోబోతున్నాం. 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 12 నుంచి 14 వచనాలు. ఇక్కడ కూడా సమూయేలు తన పిల్లల విషయంలో ఆయన జాగ్రత్తగా పెంచలేకపోయాడు, ఆ నిర్వహణ ఆయన చేయలేకపోయినప్పుడు 12వ వచనము, 3వ అధ్యాయం 12వ వచనము, ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలు పెట్టి దాన్ని ముగింతును అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దాన్ని చేయ మొదలు పెట్టి నేను దాన్ని ముగింతును. తన కుమారులు బాగా గమనించండి, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తాను ఎరిగినప్పుడు ఏం చేయాలి? ఒక వస్తువు డిజార్డర్ వచ్చింది, ఉదాహరణకి మీ చేతిలో ఫోను,
ఇలాగ నొక్కుతుంటే టచ్ పని చేయట్లేదు, ఏం చేస్తారు? పోనీ ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ ప్లగ్ కూర్చున్నా ఛార్జింగ్ ఎక్కటం లేదు, ఏం చేస్తారు? వెంటనే చెత్త పుట్ట ఎక్కడుందని ఇస్త్రీ పడేసి రేపు కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటారా? ఏం చేస్తారు? రిపేర్ చేస్తారా? కొన్ని దేశాల్లో రిపేర్